తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయన చేసిన యానిమల్ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉండటమే కాకుండా ఒక యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుందో అలాంటి ఒక క్యారెక్టర్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా రణబీర్ కపూర్ యానిమల్లా మారే విధానాన్ని, అలాగే ఆయనకు ఉండే ఎమోషన్స్ని చాలా స్ట్రాంగ్గా చూపించే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తనకు తాను మరొకసారి స్టార్ డైరెక్టర్గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ప్రభాస్తో చేస్తున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా దీపికా పదుకునేను తీసుకోవాలని అనుకున్న సందీప్ ఆమెకి కథ మొత్తాన్ని నరేట్ చేశాడు. ఇక ఆమె కథ విని కొన్ని కండిషన్స్ పెట్టడంతో ఆమె సందీప్ అలాంటి కండిషన్స్ తనకు వర్కౌట్ కావని చెప్పి ఆమెను పక్కన పెట్టేసి తృప్తి డిమ్రీని ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేశాడు. ఇక దాంతో కోపానికి వచ్చిన దీపికా పదుకునే స్పిరిట్ సినిమా కథను బయటపెట్టింది. సోషల్ మీడియాలో స్పిరిట్ మూవీ కథ ఇదే అంటూ కొన్ని వార్తలు రావడంతో సందీప్ రెడ్డి వంగ దీపిక మీద చాలా ఫైర్ అవుతూ ఒక ట్వీట్ అయితే చేశాడు. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కొంతమంది హీరోయిన్లను తమ సినిమాలో పెట్టుకోవాలని అనుకుంటారు. వాళ్లకు కథను నరేట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ కథ నచ్చితే సినిమాని చేస్తారు, లేకపోతే చేయటం మానేస్తారు. అంతేకాని కథను విన్న తర్వాత ఆ స్క్రిప్ట్ని రిజెక్ట్ చేసి ఆ కథను బయటపెట్టడం అనేది సరైన విషయం కాదు. ఇప్పుడు దీపికా పదుకునే చేసిన పనికి ఆమె మీద ప్రతి ఒక్కరూ ఫైర్ అవుతున్నారు. ఈ టోటల్ వ్యవహారంలో దీపికా పదుకునే చేసిందే తప్పు అంటూ చాలామంది సందీప్ రెడ్డి వంగకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉండటం విశేషం.